హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మరియు మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్, రెండు ట్రాక్టర్లు జేసీబీ క్రిందకి మట్టి లోడింగ్కి అయితే రావడం జరిగింది. ఈ విధంగా జేసీబీ యొక్క సహాయంతో ట్రాక్టర్లోకి మట్టిని అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. కంపౌండ్ వాల్ అవతల జేసీబీ ఉండి, కంపౌండ్ వాల్ యువతల ట్రాక్టర్ని ఉంచి లోడింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మా ఫ్రెండ్ ట్రాక్టర్ మరియు మా ట్రాక్టర్ రెండు లోడింగ్కి అయితే రావడం జరిగింది. లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ చేసే ప్లేస్ అనేది జేసీబీ వెనకాల కనబడుతున్నటువంటి వేప చెట్టు దగ్గర అయితే ఉండడం జరిగింది. కొద్ది దూరంలోనే అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ యొక్క లోడింగ్ ప్రాసెస్ అనేది కొనసాగింది. మన ట్రాక్టర్ ఉదయం సిమెంటు ఇటుకలు లోడింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జేసీబీ క్రిందకి లోడింగ్ ఉందని కస్టమర్ చెప్పడం జరిగింది. అందువలన మన యొక్క ట్రాక్టర్ అనేది లోడింగ్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. లోడింగ్ చేసేటప్పుడు ఆ యొక్క గుంత తీసేటప్పుడు నీళ్ళు అయితే బయటికి రావడం జరిగింది. కాబట్టి ట్రాలీలో ఈ విధంగా నీళ్ళు, బురదతో కూడినటువంటి నీళ్ళు అనేవి, బురద నీళ్ళు మొత్తం మిక్స్ అయ్యి ట్రాలీలో పేరుకుపోవడం జరిగింది. మొత్తం బురద లాగా ట్రాలీలో అయితే జేసీబీ లోడింగ్ చేస్తుంది. బురద మరియు మట్టి, కొద్దిగా బురద మరియు ఆ బురద ట్రాలీలో లోడింగ్ చేసిన తర్వాత మామూలు మట్టి అనేది వేయడం వలన ట్రాలీ లోపల ఈ యొక్క మట్టి అనేది బాగా గట్టిగా అనేది అతుక్కుపోవడం జరిగింది. ఆ తర్వాత ట్రాలీని పైకి లేపి జేసీబీ యొక్క సహాయంతో ట్రాలీ లోపల ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి మట్టిని జేసీబీ యొక్క సహాయంతో తీయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మన యొక్క ట్రాక్టర్ అయితే ఈరోజు జేసీబీ క్రిందకి లోడింగ్కి ఉండడం జరిగింది. ఈ విధంగా లోడింగ్ ఉన్నప్పుడు పొద్దస్థానం కిరాయి ఉంటే ఎంగేజ్ ఉండడం జరుగుతుంది. అదే మామూలుగా 11, 10 తర్వాత దాటితే ట్రిప్ లెక్క అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ట్రాక్టర్ లోడింగ్ చేసేటప్పుడు మరొక ట్రాక్టర్ అనేది పక్కకు
పెట్టడం జరుగుతుంది. అక్కడ చూపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే మట్టిని అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2 ట్రాక్టర్లను జేసీబీ క్రిందికి మట్టి లోడింగ్కి అయితే పిలవడం జరిగింది. కాబట్టి మా యొక్క ఫ్రెండ్ ట్రాక్టర్ మరియు మన ట్రాక్టర్లు 2 చేసి లోడింగ్కి అయితే వచ్చాయి. నేను రాకముందు మా ఫ్రెండ్ యొక్క ట్రాక్టర్ అయితే 5-6 ట్రిప్పులు అయితే కొట్టడం జరిగింది. మా ఫ్రెండ్ కొద్ది దూరంలో అయితే ఈ యొక్క మట్టిని అన్లోడింగ్ చేశాడు. నేను కూడా సేమ్ వచ్చిన తర్వాత మట్టిని వేసుకొని అన్లోడింగ్ చేయడం జరిగింది. అక్కడ చూపిస్తున్నటువంటి విధంగా ఈ యొక్క మట్టిని పాత బిల్డింగ్ ఉన్నప్పుడు కూల్చి వేసినటువంటి మట్టి అది. అలాగే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడానికి అయితే పునాది అయితే తీయడం జరుగుతుంది జేసీబీ యొక్క సహాయంతో. అలాగే తీసినటువంటి మట్టిని ట్రాక్టర్లలోకి లోడింగ్ చేసి అన్లోడింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రాక్టర్ తర్వాత ఒక ట్రాక్టర్ అయితే చాలా అంటే చాలా హుషారుగా అయితే లోడింగ్ చేశాం ఫ్రెండ్స్. ఈరోజు లోడింగ్ మరియు అన్లోడింగ్ కూడా చేయించడం జరిగింది. ఈ విధంగా ట్రాక్టర్లకి లోడింగ్ ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా హుషారుగా అయితే పని చేయడం జరుగుతుంది. అక్కడ చూపిస్తున్నటువంటి విధంగా ట్రాక్టర్ లోడింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ట్రాక్టర్ని బయటకి ఆ యొక్క మట్టిని అన్లోడింగ్ చేయడానికి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మన ఛానల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే లోడింగ్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క మట్టిని. ఇక్కడ టర్న్ అయ్యేటప్పుడు అవతల స్తంభం పక్కన మోరి ఉంది, అలాగే యువతల పక్కన కూడా 2 గుంతలు అటువంటి మోరి ఉంది ఫ్రెండ్స్, గుంతల్లాగా. అలాగే ఆ యొక్క ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క ట్రాక్టర్కి అయితే ఈ విధంగా మట్టిని అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సీజన్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సీజన్ ఉన్నప్పుడు ఈ సీజన్లో డబ్బులు సంపాదించి ఉన్నటువంటి అప్పులను అయితే తీర్చాలని ప్రతి ఒక్క డ్రైవర్కు, ట్రాక్టర్ డ్రైవర్కే కానీ మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సీజన్ చాలా అయిందంటే చాలా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క ట్రాక్టర్ పైన ఉన్నటువంటి ఫైనాన్సే కానీ ఇంకా వేరే అప్పులే కానీ ఈ సీజన్లో అయినా తీర్చగలం అనే నమ్మకం మనపైన మనకి వస్తుంది. కాబట్టి సీజన్ అనేది చాలా అంటే చాలా ప్రతి డ్రైవర్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఎలా అవుద్దో ఆ దేవుని పైనే ఆశ పెట్టాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టు జరగవు కదా ఫ్రెండ్స్. మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎందుకంటే సీజన్ కాబట్టి ప్రతిరోజు ఎక్కడో ఒక సైడ్ దున్నడానికో, రొప్పడానికో, లేకుంటే కొయ్య కొట్టడానికో, లేకుంటే ట్రాలీ వర్కుకో, ఏ విధంగా అయినా సరే
మన ట్రాక్టర్కి కిరాయి అయితే రావడం జరుగుతుంది. మన ట్రాక్టర్కి అనే కాకుండా ప్రతి ఒక్క మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి ట్రాక్టర్లకి సీజన్ ఉన్నప్పుడు కిరాయిలు అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క సీజన్లోనే మనం కొద్దిగా కష్టపడి దానిపై ట్రాక్టర్పై ఉన్నటువంటి ఫైనాన్స్లని క్లియర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే అక్కడ చూపిస్తున్నటువంటి విధంగా బురద అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. జేసీబీ తవ్విన ప్లేస్లో నీళ్ళు అనేవి బయటకి అయితే వచ్చి ఆ యొక్క మట్టి మొత్తం బురదమయంగా అయిపోయింది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నటువంటి నీళ్ళు బురద మొత్తం మిక్స్ అయ్యి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రాక్టర్లో అయితే వేశారు. ఆ యొక్క ఈ విధంగా బురద అనేది వేసినప్పుడు ట్రాక్టర్ అన్లోడింగ్ చేసేటప్పుడు అయితే ఆ యొక్క బురద అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే అతుక్కుపోయి కింద పడడానికి అయితే అవకాశం లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో గట్టిగా అతుక్కుపోయి మనకు ఎంత కిందికి మీదికి చేసినా అని ఆ బురద అనేది చాలా ఎక్కువ మొత్తంలో అలాగే అతుక్కుపోయి ఉండడం జరుగుతుంది. మళ్ళీ జాకీ పైనకి లేపి జేసీబీ యొక్క సహాయంతో తీస్తే తప్ప ఆ యొక్క బురద రాదు. లేకుంటే ఈ యొక్క లోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఇంటి దగ్గర ట్రాలీని పైకి లేపి ఆ యొక్క మట్టిని అయితే తీయడం జరుగుతుంది. ఆ విధంగా తీసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మట్టి చాలా ఎక్కువ మొత్తంలో అతుక్కుపోయి ఉండడం జరుగుతుంది. అందువలన మనకు కష్టమైతే తప్పదు. ఎందుకంటే ఇలా నాకు చాలాసార్లు జరిగింది. వర్షాకాలంలో అయితే ఈ యొక్క మట్టి ట్రాలీకి అయితే చాలా ఎక్కువ మొత్తంలో అతుక్కుపోతుంది. అలాగే దాన్ని తీయడానికి కూడా జేసీబీతో అయితే ఎంత తీసినా సరే మళ్ళీ ట్రిప్ వేసేసరికి మట్టి మళ్ళీ అలాగే అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మా యొక్క ఫ్రెండ్ యొక్క ట్రాక్టర్ ఇది. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ వచ్చి లోడింగ్కి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ యొక్క ట్రాక్టర్కి హైడ్రాలిక్ పైపు పగిలిపోవడం వల్ల ఇంకో ట్రాక్టర్ ఖచ్చితంగా అవసరం ఉందని భావించి మన యొక్క నాకు ఫోన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే మన యొక్క ట్రాక్టర్ కూడా లోడింగ్కి రావడం జరిగింది. 2 ట్రాక్టర్లు అయితే ఈరోజు మొత్తం మట్టిని లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ కూడా పక్కన కనిపిస్తున్నటువంటి జేసీబీతో ముందలకి దొబ్బుతున్నటువంటి మట్టిని మేము వేసినటువంటి మట్టియే, అంటే మా యొక్క 2 ట్రాక్టర్లు వేసినటువంటి మట్టిని జేసీబీతోని ముందలకి అయితే దొబ్బడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మట్టిని ముందుకు తోస్తేనే మళ్ళీ తీసేటటువంటి మట్టిని అక్కడ వేయడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన
ఇక్కడ లోడింగ్ చేయడం ఆపేసి మరి జేసీబీ అక్కడికి వెళ్ళి మట్టిని అయితే ముందుకు తోయటం జరుగుతుంది. జేసీబీ అన్నా కూడా చాలా స్పీడ్గా లోడింగ్ చేయడం, ట్రాక్టర్లలోకి మట్టిని అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు, నాకు తెలిసిన అన్ననే. స్పీడ్గా అయితే లోడింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి మట్టి కూడా ఆ యొక్క పాత బిల్డింగ్ని కూల్పినప్పుడు వేసిన మట్టి. ఈ విధంగా మా ఫ్రెండ్ ట్రాక్టర్ అన్లోడింగ్ చేసి వచ్చింది. అవతరం పక్కన అయితే లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ వాల్ యువతలకి అయితే ట్రాక్టర్ని పెట్టడం జరిగింది. యువతల పక్క కూడా లోడింగ్ చేసి ఖాళీ ప్లేస్లో అయితే దుబ్బడం జరుగుతుంది. నెక్స్ట్ లోపల లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా పాత మట్టిని అయితే తీసుకువెళ్ళి పిల్లర్ల మధ్యలో అయితే మళ్ళీ లోడింగ్ చేసుకొని పిల్లర్ల మధ్యలో దుబ్బడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మా ఫ్రెండ్ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ట్రాక్టర్ వేసి అయితే బయటికి రావడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడైతే చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము అయితే రావడం జరిగింది. దుమ్ము అయితే చాలా ఎక్కువ మొత్తంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్, పైకి లేస్తుంది గాలి రూపంలో. ఈ విధంగా తీసుకువచ్చి అన్లోడింగ్ చేసిన తర్వాత వీడియో అయితే తీయడం జరిగింది. ఈ విధంగా ట్రాలీలో ఎక్కువ మొత్తంలో పేరుకుపోయింది బురద. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే చాలామంది మన యొక్క వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్, జై భారత్.